ఇన్ని రోజులు సిస్టర్స్ ఇక గదే బోళ్ళు తోముకుంటా, గవే బట్టలు ఉతుక్కుంటా, గవే వంటలు చేసుకుంటుంటారా? మనకంటూ ఒక డ్రీమ్ లేదా ఏంది? చిన్నప్పుడు మనం గాది గావాలి, గిది గావాలి, ఇది జేయాలి, అది జేయాలని ఒక కోరికలు ఉంటాయి గదా! కల ఉండేది గదా! కల గురించి అలా మాట్లాడతానా? అంతేకాకుండా నా కల గూడా నేనేది మిస్ అయినది గూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. మరి మీరేం మిస్ అయ్యిర్రు? మీరేం గావాలనుకున్నారు చిన్నప్పుడు అయిండ్రా? లేదా? అయితే ఏమైండ్రు? కాకపోతే ఏం గావాలని కోరుకున్నారని గూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయాలి. కొత్తగా చూత్తారా? చూత్తే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైతాంది సబ్స్క్రైబే గదా! అది గూడా ఒక కల అన్నట్టు. దీనికని సబ్స్క్రైబర్ కావాలని చెప్పి ఒక కల ఉంటది కదా! గట్లా నాకొక కల ఉన్నది. అయితే మీరు దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తారని అనుకుంటారా? కొత్తగా చూసేటోళ్ళైతే. పాతగా చూసేటోళ్ళైతే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగానే గట్లా కొద్ది కొద్దిగా చూసి గట్లా లైకేసి గట్లా పోకండి సిస్టర్. కొంచెం మంచిగా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇది మన గురించే. ఎందుకంటే మన డ్రీము. నా డ్రీమ్ ఏందంటే ఇయాల చిన్న డ్రీము ఈ వీడియో మొత్తం చూడాలని. మరి చిన్నపాటి డ్రీమ్ మరి ఫుల్‌ఫిల్ చేస్తారో లేదో మరి చూత్తా. ఇగ చూత్తారు కదా! ఇగ 2, 3 రోజుల నుంచినైతే నేను లేట్‌గా లేత్తానా. పిల్లలు కూడా లేట్‌గా లేత్తారు. ఎందుకంటే వర్షాలు పడతాన్నాయి గదా! మంచిగా చల్లటి గాలొత్తాంది. మంచిగా ఇట్లా మంచిగా కప్పుకొని పడుకుంటే వేడి వేడిగా మస్తు నిద్రొత్తందన్నట్టు. ఇగో గట్లున్నది. అందుకని పిల్లలు చదువుకుంటలేరు గానీ, గిట్లయితే మంచిగా ముసుగు కప్పుకొనైతే పంటారు. వాళ్ళతో పాటు నేను గూడా కొంచెం లేట్‌గా లేత్తానా, లేట్‌గా వంటలయితాను, లేట్‌గా పంపించుడయితాంది. ఇగ మొత్తానికైతే మా చిన్నోడు ఏడ్చుకుంటున్నో, లేసుకుంటున్నో మొత్తానికైతే లేచిండు, కూసున్నోడు, రెడీ అయ్యిండన్నట్టు. ఇగ స్వెటరేసుకొని కూసున్నోడు. ఆయనలో టిఫిన్ బాక్స్‌లు కట్టిచ్చేసిన. ఇగ చిన్నప్పుడు నాకు గిది గావాలి, గది గావాలని చెప్పి మనము కానీ ఏం జేత్తన్నాం అంటే మన పిల్లలు జేత్తాను. డాన్సులు నేర్చుకోవాలనిపిత్తే మన పిల్లలు పంపుతాను. పాటలు మనము ఒకవేళ మంచిగా పాటలు పాడాలనిపిత్తే మనం అది మిస్ అయితే మన పిల్లలు సంగీతం నేర్చుకోవడం కోసం పంపిత్తానము. పిల్లలు డాక్టర్ గావాలని మనకు గావాలనుకుంటే మనం మిస్ అయింది మన పిల్లలు చదవకపోయినా, చదివినా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు ఇంజినీర్ గావాలి, డాక్టర్ గావాలని చెప్పి వాళ్ళని కష్టపెడతాం అన్నట్టు. ఏమో మనం మనల్ని మన తల్లిదండ్రులు అడగలేదు గానీ, మనం ఏం జేత్తన్నామంటే పిల్లల్ని రుద్దుతాన్నాం అన్నట్టు. ఇది జెయ్యి, అది జెయ్యి, అది చదువు, ఇది చదువు అని జెప్పి. ఇది గాదు అసలు. మన డ్రీమ్ ఏందనేది మనం ఫుల్‌ఫిల్ చేసుకోవాలి గానీ, మనకు గావాల్సిన మన డ్రీమ్ అనేది మన పిల్లల మీద నెట్టడం ఏంది? కాదు గదా! ఇయాలైతే గదే మాట్లాడుకుందాం. మంచిగుంటది. మీరు ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు జూడాలే. ఇగ పిల్లల్ని అటు ఇటు జేసి నేను వంటలు జేసినా, ఏదో ఒకటి చేసేసి పిల్లలకైతే ఆటోలో పంపించేసిన. 7:30కే పోవాలి పాపం. 7:30కి పోతే మళ్ళా సాయంత్రం రాత్రి 7:30కి రావాలి. అంటే 12 గంటలు కూర్చుంటారు. నిజంగా ఆళ్ళు చదివిందో ఏమో గానీ ఆ నడుము నొప్పితోని అయిపోతుంది ఆ పిల్లలకు. కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, నిద్రలు, ఆ బుక్కులు అబ్బబ్బా! నీకు చెప్పాలంటే అసలు గింతగానం ఉంటాయని నాకు తెలవది. పిల్లలు పాపం ఈ జనరేషన్ నిజంగా ఘోరంగా అంటే జనరేషన్ అయితే ఘోరంగా అయితాంది. మనం చదువుకున్నప్పుడైతే బుక్కులు తక్కువుండేది. చదువు ఎక్కువుండేది. కష్టం ఎక్కువుండేది. గట్లా. ఇప్పుడు పిల్లలకు కష్టం ఎక్కడెక్కువుంటాంది? ఆడ కూసుంటారు, ఈడ దిగుతారు. ఈడ కూసుంటారు, ఆడ దిగుతారు. గట్లయితున్నది. పిల్లలకు టిఫిన్‌ల మీద టిఫిన్‌లు పెడతాన్నాము. వాళ్ళు చదివింది లేదు. వాళ్ళు కష్టపడిందే ఎక్కువుంటదన్నట్టు. కూసుండు, గవి చేసుడు, ఇవి చేసుడే ఎక్కువుంటది రాయడాలు. ఇగ మొత్తానికైతే ఆ మాటల పడి ఏం చేసిండంటే నేనైతే మా పిల్లలు స్కూల్‌కైతే ఎళ్ళిపోయిర్రు. ఇగ మా ఆయన జిమ్‌కి పోతాడు కదా! మీకు తెలిసిందే. జిమ్‌కి పోయిండు. మస్తు సన్నగయితాండు మా ఆయనైతే. చూత్తాంటే మాత్రం మస్తు సన్నగయిపోయిండు. పొట్టంతా కరిగిపోయిందన్నట్టు. 82కి వచ్చిండు. 92 ఉన్న మా ఆయన 82కి వచ్చిర్రు. అందరూ ఆశ్చర్యపోతారట. చూత్తాంటే మా ఆయన వెయిట్ లాస్ అయితే మస్తుగా తగ్గిపోయిందన్నట్టు. ఇగ మొత్తానికైతే మా ఆయన కల గదే ఇగ వెయిట్ లాస్ కావాలి, మంచిగా గావాలి. నేను యంగ్‌లో ఉన్నప్పుడు ఎట్లున్నానో మళ్ళా గదే వెయిట్‌కి రావాలని చెప్పి కలుండే. చిన్నపాటి కలనే. ఇగ కల అయితే నెరవేర్చుకుంటాండు. గట్లా మన చిన్నపాటి కలలే మన పెద్దపాటి కలలు కాదు గానీ, ఇంజినీర్, డాక్టర్‌లు కాదు గానీ, ఏదో చిన్నపాటి కలలుంటాయి గదా! కలల గురించి మాట్లాడుకోవాలి. కలల గురించి నెరవేర్చుకోవాలి మనం. ఎందుకు నెరవేర్చుకోవద్దు? ఇంట్లో కూసుండు, గిన్నెలు తోముకుండు గాదు గానీ, మనకున్న కల నెరవేర్చుకోవాలే. ఇప్పుడైతే నేను పీనట్ జేసిన పొద్దున. ఇగ మా ఆయన జిమ్ నుంచి వత్తడు. "ఏం తింటరబ్బా నేనేం తినాలని" చెప్పి ఏం జేసిండంటే పీనట్ జేసిన. ఏం లేదు పల్లీలు బాగా ఏయించుకున్నా. అల్ల ఒక స్పూన్ కోకో పౌడర్ ఏసుకున్నా. ఒక స్పూను చక్కెరేసుకున్నా. షుగరేసుకున్నా. అసలది ఏయద్దు కానీ ఏసుకున్నా. ఏసుకొని ఏం జేసినంటే మంచిగా మస్తు మెత్తగా మిక్సీ పట్టాలి. ఎట్లా అంటే గిట్లా ఆయిల్ మొత్తం రావాలి. పల్చగా గావాలన్నట్టు. అల్ల నూనె, గీనె ఏమేయద్దు. గివ్వే 3 ఇంగ్రీడియెంట్స్ ఎయాలి. ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిత్తా. ఇట్లా యేసుకొని మంచిగా ఒక ఎగ్ పెట్టుకొని తింటా. ఇగ ఎంజాయ్ జేత్తాను. ఇది గూడా ఒక కలనే అన్నట్టు. మనం ఇది తినాలే, పీనట్ తినాలే అని ఒక మనకుంటది గదా! గాళ్ళని జూసి, గీళ్ళని జూసి టీవీలల్ల, యూట్యూబ్‌లలో జూసి అబ్బా! ఎంత మంచిగున్నదో పీనట్, ఎంత మంచిగున్నదో పిస్తాలు అని అనుకుంటాం గదా! గది గూడా చిన్న కలనే. గలాంటి చిన్న చిన్న కలలు కూడా నెరవేర్చుకోవాలి. ఏ కలను మిస్ చేసుకోవద్దు. ఎప్పుడు ఎట్లుంటదో తెలవదు మరి. గట్ల. మొత్తానికైతే ఏమైందంటే నేను బ్రేక్‌ఫాస్ట్ చేషిన. ఏం జేత్తానంటే మా ఆయన ఇగ ఆఫీస్‌కెళ్ళిపోయిండు. మా ఆయనకు గూడా ఏదో వండిన. వండిన తర్వాత ఎళ్ళిపోయిండు. మంచిగా టిఫిన్ బాక్స్ కట్టిన, పెరుగేషిన, అన్నేషిన. 4, 5 రకాల ఫుడ్‌లయితే పెట్టేషిన మా ఆయనకు, మా పిల్లలకు. ఎందుకంటే వాళ్ళు గూడా తినాలి గదా! మనం తినుకుంటూ ఉండడం గాదు. మన పిల్లలకు, మన ఇంట్లో మగవాళ్ళకి పెడితేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. గట్ల. ఇగ బోలయితే తోముకుంటానా. ఈ బోకులు తోమేటప్పుడు నాకు అన్ని కలలు గుర్తొచ్చినాయి. నేను చిన్నగున్నప్పుడైతే ఎన్నో ఏమో గావాలని మస్తుండే. ఎందుకంటే నాకు ఒక టాలెంట్‌లు ఎయ్యలే. 4, 5 టాలెంట్‌లు ఇచ్చిండంటూ. ఒక టాలెంట్ ఉంటే ఒక్క దాని మీద పోతాం మనం. 4, 5 టాలెంట్‌లు ఇచ్చేసరికి నాకు ఏంలో పోవాలో అర్థం కాలే. గట్లయితే కన్‌ఫ్యూజన్ అయింది. అసలు ఏం టాలెంట్‌లు ఉన్నాయి అక్క అంతగానం ఏమున్నాయి నీకు అని అనుకుంటారు గదా! చెప్తా.
ఇప్పుడు ఏ పాటొచ్చినా దాని మీద ఏది ఏది పడితే అది డాన్స్ ఏసేదాన్ని. ఇగ అది జూసుకుంటూ గూడా ఏసేదాన్ని. మంచిగా ఏసేదాన్నన్నట్టు. బాగా ఇష్టం అన్నట్టు డాన్స్ అనేది. ఇగ నేనేం జేషినా అన్నప్పుడు నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్‌లో ఉన్నప్పుడు డాన్స్ నేర్చుకుందాం అన్న ఆశతోని ఏం జేషినా డాన్స్ నేర్చుకోవడానికైతే పోయిన. పోయిన తర్వాత ఏమైంది అంటే ఆ డాన్స్ నేర్చుకోవడం గాకుండా ఇంకో వేరేదయింది. ఇగ దానివల్ల డాన్స్ అనేది కల నెరవేరలేదు. ఇగ గట్లయితున్నది. అక్కడ ఏమైందంటే మా ఆయన ఉండే. అంటే మా ఆయనకు అప్పుడు పెళ్లి గాలే గదా! మాకు. నేను 10థ్ ఇంటర్ చదువుతానన్నప్పుడు. డాన్స్ నేర్చుకుందామని పోతే మా ఆయన ఉండే అక్కడ. మా ఆయనను ఇగ ఇష్టపడ్డా. మా ఆయనతోని ఇగ ఆ రస్తా వేరే వేరే అయిందన్న. దారి వేరే అయిందన్నట్టు. ఇగ నేర్చుకుందాం అన్నది కాకుండా ఇంకేదో అయిందన్నట్టు. గట్టయితే అయింది. దానివల్ల డాన్స్ అనేది నేర్చుకోకుండా అయిపోయింది. ఇగ ఆ తర్వాత ఏం జేషినా, ఇగ సంగీతం ఉండే. నాకు మంచిగా పాటలు పాడతా మీకు తెలిసిందే గదా! ఇగ మంచిగా పాటలు పాడతా సంగీతమే నేర్చుకుందాం డాన్స్ మానేయమన్నాడు గదా! మా ఆయన అని జెప్పి ఏం జేషినా, నేను సంగీతం నేర్చుకుందామని పోయినా. సంగీతం నేర్చుకొని పోతే మా ఆయన ఏమన్నాడు, "డాన్స్ వద్దని చెప్పిన తర్వాత మరి సంగీతం నేర్చుకుంటానవంటానవేంది" అన్నాడు. సరే అని చెప్పి ఇగ అది గూడా మానేసుకున్నా. ఇగ మా ఆయన అంటే పెళ్లి కాలేదన్నట్టు గప్పుడు. ఇష్టపడి లవ్ చేసుకునే టైంల. ఇగ అట్లా అని చెప్పి ఇగ సంగీతం గూడా క్యాన్సెల్ జేపిచ్చిండు మా ఆయన. ఇగ దానివల్ల ఏమైంది 2 గూడా డ్రీమ్స్ నెరవేరలేదన్నట్టు. నెరవేరకపోయేసరికి ఏం జేషినా ఇగ యాక్టింగ్ గూడా బాగా ఇష్టం. నేను మస్తు యాక్టింగ్ జేత్తా. ఎట్లా అంటే ఇగ అబద్దాలు చెప్పమంటే అబద్దాలు, ఏడవమంటే ఏడవడం, నవ్వమంటే నవ్వడం మస్తు యాక్టింగ్ జేత్తా. ఇప్పటికి గూడా మస్తు యాక్టింగ్ జేత్తా. కానీ ఏం జేద్దాం అది గూడా నెరవేరలేదు. చిన్న చిన్న కలలే. ఆ చదువులో గూడా మస్తుంటా. మంచిగా 90% గాదు మంచిగా 95% తెచ్చుకున్నా. డిగ్రీలో డిస్టింక్షన్ వచ్చిందన్నట్టు. అన్నిట్లో మంచి మార్క్స్ వచ్చేటి. మస్తు చదివేదాన్ని. కానీ ఇగ మంచి చదివి డాక్టర్ అవుదాం అనుకున్నా. కానీ డాక్టర్‌కు సంబంధించిన చదువేందో తెలవకపోయేది. ఎందుకంటే అమ్మ నాన్న చదువుకోలేదు. ఎవరు చెప్పేటోళ్ళు లేకపోయేసరికి దాని బుక్సు, దాని చదువు ఏందనే విషయం తెలవక అది అక్కడ ఆగిపోయింది. ఇగ మొత్తానికైతే ఇంటర్ చేసినా, డిగ్రీ చేసినా, డిగ్రీ తర్వాత పెళ్లి సంబంధం వచ్చింది. ఇగ పెళ్లి చేసుకొని మా ఆయనతోని ఇగో ఇట్లా కాపురం చేసుకుంటే ఇద్దరు పిల్లలతోని ఇగో గిట్లా బోర్లు గిన్నెలు తోముకుంటా ఇగ గిట్లా బతుకుతాన్న. ఇవన్నీ నెరవేరలేదని చెప్పి ఏం చేసిండంటే మొత్తానికైతే నెరవేరలేదని చెప్పి ఇగ యూట్యూబ్ చేసిన. ఇప్పుడు యూట్యూబు, ఇన్‌స్టాగ్రామ్‌ల పాటలు, స్టార్ మేకర్‌ల పాటలు, ఇగ డాన్స్‌లు గిన్స్‌లు అయితే లేదు. నేను కనపడ గదా! ఇగ అదంతా లేదు గానీ ఇగో గిట్లా ఇగ అక్కడ నెరవేర్చుకొని అన్నీ గూడా ఇక్కడ మా ఆయనతో నెరవేర్చుకుంటానన్నట్టు. చిన్నపాటి డాన్సులు, చిన్నపాటి ఇంట్లోనే చిన్నపాటి డాన్సులు గాదు. చిన్నపాటి పాటలు పాడుకుంటా ఇగ మంచిగా ఇగ ఇట్లా టైమ్ పాస్ చేసుకుంటా ఉంటా. ఇగ మనం అప్పుడు కాలేనియన్నీ గూడా ఇట్లా చిన్న చిన్నగా నెరవేర్చుకోవాలి. ఇంకా నేను బ్యూటీ పార్లర్ గూడా పోయినా. బ్యూటీ పార్లర్ పోయి మంచిగా బ్యూటీషియన్ నేర్చుకుందాం అని చెప్పి బ్యూటీషియన్‌కి పోతే మా ఆయన అది గూడా వద్దన్నాడు పెళ్లి కాకముందు. ఇగ ఇప్పుడు మనం లవ్ చేసినప్పుడు లవ్ చేసిన వ్యక్తి మాట ఇనాలి గదా! 6 సంవత్సరాలు లవ్ చేసుకున్నాం గాబట్టి ఇగ ఆయన చెప్పినట్టు ఇన్నా. ఇగ అద్దొద్దు నువ్వు బ్యూటీషియన్ చేయొద్దు, ఏం చేయొద్దన్నాడు. సరే అని చెప్పి అది వదిలేసిన. ఇగ మా ఆయన చెప్పినట్టుగా డాన్సు, సింగింగు, బ్యూటీషియన్ అన్నీ గూడా వదిలిపెట్టుకున్నా. కంప్యూటర్ నేర్చుకొని ఒక చిన్నపాటి జాబ్ చేసుకుందాం అని చెప్పి పెళ్లయిన తర్వాత 1 మంత్‌కు చెప్పిన మా ఆయనకు. చెప్తే పెళ్లయిన తర్వాత ఒక 1 మంత్‌కయితే మంచిగా నేర్పించిండు. అంటే ఒక రూ. 1000 కట్టిండు. ఆ తర్వాత మేమేం చేసినాం, మేము షిఫ్ట్ అయిపోయినాం అన్నట్టు. వేరే ఇంటికి రెంట్‌కి వెళ్ళిపోయినాం అన్నట్టు. ఇగ అది అక్కడనే అయిపోయింది. ఇగ గిట్లా అన్నీ గూడా మధ్య మధ్యలో అయిపోయినాయన్నట్టు. ఆడవాళ్ళ కలలన్నీ గూడా గిట్లనే మధ్యలనే ఆగిపోతాయి. ఇగ గిట్లా అయితది. మొత్తానికైతే సాయంత్రం అయింది. బాసన్లు తోమినా గదా! గిన్నెలు తోమేసినా, ఒక 2 గంటలు నిద్రపోయినా, ఇట్లా మాట్లాడినా, అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. సాయంత్రం కోసం మంచిగా వర్షం అయితే పడతాంది. ఇగ వర్షం పడే టైంలో మా ఆయనొచ్చిండు. మా ఆయనొచ్చేటప్పుడు ఏం చేసిండంటే, వచ్చేటప్పుడు కొంచెం సమోసాలు ఆ! సా అవి ఇవి తీసుకురా అని చెప్పిన. ఇది కూడా చిన్న కలనే. మనకు వర్షం పడేటప్పుల నాకు శనగపిండి ఉంటే నేను బజ్జీలు, మిర్చిలేసేదాన్ని. శనగపిండి లేదు సూత్తే. ఇగ ఏం చేసినా ఏం లేదు, ఇంట్లో ఏం లేదు, ఏం చేయడానికి లేవు అని చెప్పి ఇగ మా ఆయనకైతే చెప్పిన. ఇగ నాకు వర్షం పడతాంది. మా ఆయనని అడగాలంటే భయమేసింది. ఎందుకంటే ఇగ అచ్చుడు ఆలస్యం వర్షంలో నువ్వు ఏదేమన్నా అంటాడు కదా! ఏవో గట్ల అని చెప్పి భయమేసింది. ఏదైనా పర్వాలేదు మా చిన్నోడు అలిగిండు. ఇగ ఇదే మోకరావు అని చెప్పి ఏం చేసిండంటే మా ఆయనని పొమ్మని చెప్పిన. పొమ్మని చెప్పి తెమ్మని చెప్పిన. తెచ్చిండు. ఇగ అందరం కలిసి వర్షంలో మంచిగా గిట్ల మిర్చీలు, బజ్జీలు, సమోసాలు గిట్ల తింటాంటే సూపర్ అనిపిత్తది. చిన్నపాటి కల. ఈ కలను గూడా మనం నెరవేర్చుకోవాలి గంతే. తినబుద్దయింది తినాలే గంతే. దీని గురించి ఆలోచించదెక్కువ. ఇగ మొత్తానికైతే తెచ్చిండు. ఇగ నేను ఒకటే ఒక కర్రీ పప్పు తిన్నా. ఎగ్ పప్పు అంటే కర్రీ పప్పు తెచ్చిండు. ఇక్కడ గూడా నేను నాకిష్టం అనేదే లేదు. ఇగ మా ఆయనను లబాదిబా అని తిట్టేసిన 4, 5 ముచ్చట్లు. తిట్టేసిన తర్వాత ఇగ పోనీలే అన్నాడు. ఇగ సప్పుడు చేయకుండా తినేసిన. ఇగ ఆ కల నెరవేరినట్టే నెరవేరింది గానీ నేను అనుకున్న కల నెరవేరలేదు. ఇగ మా పెద్దోడొచ్చిండు. ఏం మాట్లాడుతాండో చూడండిగ. लानत हूँ बैग क्या है बेकरी में लानत हूँ समोसा है क्या करी पफ देखिए अच्छा आलू पैसा होता बोल के एक दिया पैसे दिया एक समोसा ला रहा था एक करी पफ दो खा रहा उन्हें हाँ एक समोसा एक करी पफ అయితే 7:30కి వచ్చిండు. వర్షం పడుతుంది కదా! 7:30కి వచ్చిండు. మేము తింటాంటే చూసి నాకు తేలేదా అని చెప్పి నేను తెచ్చుకుంటే ఇద్దరు తీయండి పైసలు అని చెప్పి అన్నాడు. ఇగ మేమైతే తెచ్చినాము. చిన్న ప్రాంక్ చేసినాం అన్నట్టు. ప్రాంక్ చేసిన తర్వాత మా పెద్దోడైతే సరే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యిండు. మంచిగా ఎంజాయ్ చేసినట్టు వర్షం పడతాంటే కర్రీపప్పులు, ఎగ్ పప్పులు, సమోసాలు అన్నీ కూడా తిన్నాడు. ఇగ గిట్లయితున్నది. ఇగ రాత్రి వంట చేద్దాం అని చెప్పేసరికి కరెంట్ పోయింది. కరెంట్ పోయి 9 గంటలకు వచ్చింది. 7:30కి పోయిన కరెంట్ 9 గంటలకు వచ్చింది. ఇగ ఆ టైంలో ఏం చేయాలి?
అప్పటికే నేను ఆలుగడ్డలును మిల్ మేకర్ అయితే ఉడకబెట్టుకొని పెట్టుకున్నా. ఇక గా కూర అయితే చేత్తానా. గా కూరతోని కొంచెం రైస్ అయితే తినేత్తాం. గిట్లుంటదన్నట్టు. మీకు మరి ఏ కల నెరవేరలేదు, మీరు ఏం గావాలనుకున్నారు, ఏమేం మిస్ అయినాయి అవన్నీ గూడా ఇప్పుడు జేసుకోండి. మనకు యూట్యూబ్ దొరికింది, అన్నీ దొరికింది. కానీ గా ఇన్‌స్టా‌ల పొంట్ల మాత్రం పోకండి. మనకు యూట్యూబ్ దొరికింది. మంచిగా యూట్యూబ్‌ల మీరు ఏం గావాలనుకున్నారో, మీరు ఏం జేయాలనుకున్నారో, మీరు ఏం మిస్ అయ్యిండ్రో అవన్నీ గూడా యూట్యూబ్‌లో జేసుకోండి. వంటలు జేయాలనుకున్నారా? వంటలు జేసుకోండి. పాటలు పాడాలనుకున్నారా? మంచిగా పాటలు పాడుకోండి. డాన్స్ జేయాలనుకుంటారా? మంచి డాన్సులు, రీల్స్ మస్తు దొరుకుతాన్నాయి గదా! గట్లా ఎంజాయ్ జేయండి. బాగా మంది జేత్తారు. మంచిగా వాళ్ళ డ్రీమ్‌లు ఫుల్‌ఫిల్ చేసుకుంటారు. కానీ ఫుల్‌ఫిల్ చేసుకోవడం గాదు. మనం దాని నుంచి మంచి నేర్చుకోవాలి. చెడు గాదు. దానివల్ల మనం చెడు దారిలో పోవద్దు. అవి నేర్చుకుంటూ అలా వీడియోలు పెట్టుడు అలాంటివి అయితే చెడ్డ పనులైతే జేయకండి. ఎందుకంటే మన మీద మన పిల్లలు ఆధారపడి ఉంటారు. మన మీద మన నమ్మకంతోని మన భర్త మనకేం జెప్తాడు? మీరు జేయండి వీడియోసు అని సపోర్ట్‌గా మాట్లాడతాడు. సపోర్ట్‌గా ఉంటాడు. వాళ్ళ నమ్మకాన్ని మనం బొమ్మ జేయొద్దు. వాళ్ళకు ఎంతో కొంత పైసలు మనం ఎంజాయ్ చేసినట్టుండాలే. అంతే గాకుండా మనం అనుకున్న కల నెరవేరినట్టుండాలే. వాళ్ళకి కొంత ఆసరాలాగా పైసలు సంపాదించినట్టుండాలే అంతేగాని మనం చెడు దారిలో పోవద్దు. వాళ్ళని కష్టపెట్టొద్దు. వాళ్ళ పేరును చెడ్డ పేరు తీసుకురావద్దు గట్ల. ఎందుకంటే మన మీద మన ఇంట్లోలందరూ ఆధారపడి ఉంటారు. మనం ఒక మంచిగా మనం ఏం కల నెరవేరాలనుకున్నదో అది నెరవేర్చుకోండి. ఆ చిన్నపాటిది ఏదైనా పర్వాలేదు. కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటే కంప్యూటర్ నేర్చుకోండి బయటికి పోయి. లేదు అనుకుంటే బ్యూటీషియన్ చేయాలనుకుంటే బ్యూటీషియన్ చేసుకోండి. అన్నీ నేర్చుకోండి. కానీ ఏది జేసినా గూడా మంచి దారిలో పోవండి. ఏది దేని ఏ ఉద్దేశంతోని పోతారో గా ఉద్దేశం మీదనే పని నేర్చుకోండి. కంప్లీట్‌గా వర్క్ నేర్చుకోండి. మంచి పేరు తెచ్చుకోండి. మంచిగా బతకండి. గంతే ఇగ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్‌ల అట్లా పాడైంది. అందుకనే దాని గురించి నేను ఇట్లా చెప్తాను గాని నాకసలు అట్లాంటి చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ గిట్లా మన కళ అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అన్ని కళలుంటాయి. అన్ని టాలెంట్‌లుంటాయి. కానీ అన్నీ గూడా అణుచుకొనుంటాం. ఆ అణుచుకొని ఉండాల్సిన అవసరం లేదు. మనకు మంచి ఆపర్చునిటీలు అయితే యూట్యూబ్‌లో దొరుకుతాన్నాయి. అన్నీ దొరుకుతాన్నాయి కాబట్టి మనం ఇట్లా నెరవేర్చుకోవాలి. మంచి దారిలో పోవాలి. మంచి పనులు నేర్చుకోవాలి. మంచిగా సంపాదించుకోవాలి. హ్యాపీగుండాలి గట్లా. మొత్తానికైతే నేను మాటలు పడి చెప్పడం మర్చిపోతాను గదా! నేనైతే కర్రీ జేత్తానా. ఈ కర్రీ మీకు సింపులే అని జెప్పి నేను జెప్తలేను. ఏం లేదు ప్యాన్ పెట్టిన, మంచిగా ఆయిల్ పోసుకున్న, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు ఏసుకున్న, ఉప్పేసుకున్న, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్న, మంచిగా ఫ్రై చేసిన. ఇగ ఆ తర్వాత టమాటాల ప్యూరీ ఉంటది కదా! టమాటాలు మిక్స్ చేసేసి, ఆ టమాటాలు మంచిగా మగ్గనిచ్చిన ఉప్పేసుకొని. మంచిగా ఆయిల్ మీదకొచ్చిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న మిల్ మేకరు, ముందుగానే ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు ఇట్లా ఏసుకొని మంచిగా ఉప్పేసుకొని, గరం మసాలా, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు అన్నీ ఏసుకొని, మంచిగా నీళ్లు పోసుకొని, ఆయిల్ మీదికొచ్చే వరకు మంచిగా దీన్నైతే లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలి. అంతే మనకైతే ఇంగా మిల్ మేకరును ఆలు కర్రీ రెడీ అయితది. మిల్ మేకర్ పిల్లలకు బాగా పెట్టాలే. ఎందుకంటే దాంట్లో మంచి హార్మోన్స్ ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళకు, మగవాళ్ళకు. కాబట్టి అదైతే మనకు మిల్ మేకర్ ఇయ్యండి. అయితే నేను చెప్పిన మీకు మ్యాటర్ అయితే అర్థమయ్యి ఉంటది. మన చిన్నపాటి కల అయినా గూడా నెరవేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం చచ్చే వరకు అదే ఆలోచనొస్తది. అయ్యో! నేను గది గావాలనుకున్నా, అది గాలేదు అని జెప్పి బాధపడే బదులు, మన వల్ల అయింది, మన హస్బెండ్ మనకు సపోర్ట్ జేత్తాండు అంటే, ఖచ్చితంగా అది పాసిబుల్ అయితది అంటే నెరవేర్చుకోండి ఆ కల. చిన్నదే గావచ్చు. ఆ చిన్నదే గాని మన జీవితాంతం బాధపడతాం. కాబట్టి ఏ కల అయినా నెరవేర్చుకోండి. మరి మీరు నెరవేర్చుకున్న కల ఏంది? మీరు కావాలనుకున్న డ్రీమ్ ఏంది? అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇయ్యండి. కర్రీ గూడా నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. మరి మీ డ్రీమ్ ఏందన్నది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయాలి. గప్పుడే మీరు జూషినట్టు ఈ వీడియో మొత్తం. ఇగ మరి రేపటి వీడియోలో కలుస్తా మరి. మంచి టాపిక్‌తో వస్తా మళ్ళా. ఉంటా మరి అంతవరకు. నమస్తే. సెలవు.